హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. జనవరిలో రిలీజ్ అయినటువంటి పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి 5th మెరిట్ లిస్ట్ రిజల్ట్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క లిస్ట్ని ఏ విధంగా మీరు ఓపెన్ చేసి చూసుకోవాలి, మీకు జాబ్ వచ్చిందా లేదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్ జూలైకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పోస్టల్ జీడీఎస్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు మన ఛానల్లో అందించడం జరుగుతుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మిస్ కాకుండా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ లేదా గూగుల్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే గూగుల్ని ఓపెన్ చేశాను. ఈ సెర్చ్ బార్లో మీరు జీడీఎస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. జీడీఎస్ అని సెర్చ్ చేయగానే మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ జీడీఎస్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన మీరైతే క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, 5th షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయినట్టుగా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పాపప్ అయితే మనకి కనిపిస్తుంది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన వన్స్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ అన్ని స్టేట్లు అయితే చూపెట్టడం జరుగుతుంది. ప్రతి స్టేట్కి సంబంధించిన రిజల్ట్స్ని అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. నేను మీకు తెలియాలి కాబట్టి ఒక స్టేట్కి సంబంధించి తెలంగాణకి సంబంధించిన స్టేట్ రిజల్ట్స్ని అయితే చూపిస్తాను. ఇక్కడ తెలంగాణ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మీకు మళ్ళీ ఎన్ని లిస్టులు వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకిప్పుడు కావాల్సింది 5th లిస్ట్ కాబట్టి లాస్ట్ వన్ చూడండి, సప్లిమెంటరీ లిస్ట్ 5th అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఈ పేజ్ అనేది ఈ విధంగా లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 అంటే జనవరిలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. షెడ్యూల్ 2 అంటే జూలై ఆర్ ఆగస్ట్లో రిలీజ్ అవ్వబోయేటటువంటి నోటిఫికేషన్. ఈ 5th షెడ్యూల్ అనేది 5th మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు కాబట్టి జూలైలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఇక మనకి ఆ షెడ్యూల్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆగస్ట్లో వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అంటే జూలై 24, 2025 వరకు కూడా ఈ యొక్క సర్టిఫికెట్స్ అనేది సబ్మిట్ చేయడానికి డేట్ ఇచ్చారు కాబట్టి ఇంకా జూలైలో కేవలం 6 రోజులే మిగిలి ఉంది కాబట్టి ఈ 6 రోజుల్లో నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం లేదు. మనకి ఖచ్చితంగా ఆగస్టులో ఈ యొక్క షెడ్యూల్ 2కి సంబంధించినటువంటి జీడీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో మీకు వీడియోస్ రూపంలో అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మిస్ కాకుండా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ లిస్ట్ని ఒకసారి గమనించినట్టయితే 5th మెరిట్ లిస్ట్ ఇది. ఇక్కడ తెలంగాణలో 41 పోస్టులకి సంబంధించినటువంటి జాబితాతో ఈ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీ పేరు ఉందా లేదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని మీరైతే ఈ విధంగా ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఉంది, ఈ నెంబర్ ద్వారా అయితే మీరు చెక్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సెలెక్ట్ అయినటువంటి వారికి ఫోన్కి ఇన్బాక్స్ మెసేజ్ కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి మెయిల్కి మెసేజ్ కానివ్వండి కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి మీ ఫోన్ ఇన్బాక్స్ని అదేవిధంగా మీ మెయిల్ని కూడా చెక్ చేసుకోండి. అక్కడ ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఇక్కడ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీకు జాబ్ వచ్చినట్టే. జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 24వ తారీఖు 7, 2025 రోజున మీరైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది జీడీఎస్ 5th మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.